ఫైనల్గా దావీదు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు, బాధపడుతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు ఏం చేయమని చెప్తున్నాడు? ప్రార్థన. ఎందుకంటే ప్రార్థనలో బలం ఉన్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది. ఎవరు ప్రార్థన చేయరో వారి సమస్యలు తీరు. చాలా మంది ప్రార్థన చేయరు, తాత్కాలికమైన ఏదో చిన్న మొక్క ప్రార్థన చేసుకొని పడుకుంటారు. కొందరు ఈ చిన్న చిన్న ప్రార్థనలతోనే సంతృప్తి అంతటితోనే ముగించుకొని అక్కడే సంతోషపడడం ప్రారంభిస్తారు. కానీ జీవితంలో ఒక బలమైన శోధన ఒక మనుష్యుని వెంటాడుతున్నప్పుడు, బలమైన శోధనను పూర్తిగా తొలగించుకోవాలంటే దేవుని ఆత్మ ఒక్కొక్కరిని బలపరచాలి. ఆత్మ ఎప్పుడైతే నేను బలపరచడం ప్రారంభమిస్తుందో, ఆత్మ చేత నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో, ఎంత పెద్ద సమస్యలైనా సరే పూర్తిగా నిర్వీర్యమవుతాయి. దేవునికి స్తోత్రం. మంచిది సమయంలో కొన్ని మాటలు వాక్య భాగంలో నుండి ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము నుండి 4వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము చదువుకుందాం. యెబ్బేజు తన సహోదరులందరికంటే గనుము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటెనని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా చక్కగా వాక్యము చెప్పబడుతున్నప్పుడు మీ మనస్సులను ఇటే పెట్టాలి. ఏ విషయంలో కూడా అంటే పిల్లలతో కానీ పక్క వారితో కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని మనవి. ఈ ఆలోచనలను దేవుని యొక్క చిత్తమును గ్రహించడానికి ప్రభు యెబ్బేజును మనకు తన యొక్క జీవితాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. చూస్తే యెబ్బేజు యొక్క స్థితి ఎంత దారుణంగా ఉందని మనం గమనిస్తాం. వారి తల్లి అతనికి ఏం పెట్టినట్టు వేదనతో ఇతన్ని కన్నాను కనుక ఇతనికి ఏం పేరు పెట్టాను? యెబ్బేజు అని పేరు పెట్టాడు. వేదన పుత్రుడు అని అర్థం. యెబ్బేజు అంటే వేదన పుత్రుడు. అందుకే తల్లి ఏం చేసిందంటే, చాలా వేదంతో వీడిని కన్నాను కనుక ఇతని పేరు యెబ్బేజు అని పేరు పెట్టింది. సరే, ఇతడు తల్లి ఎంతో బాధతో కన్నది, చాలా వేదంతో కన్నది, చాలా దుఃఖంతో కన్నది. బాగుంది. ఇతడు పెద్దవాడై ఇతని పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే అంత దారుణంగా ఉంది. పుట్టాడు, పెరుగుతున్నాడు, ఎక్కడ కూడా తన జీవితంలో నెమ్మది లేదు. తల్లి ముందే చెప్పింది, ఇతన్ని వేదంతో కన్నా, వేదన పుత్రుడని చెప్పి ఇతన్ని కన్నది. వేదంలోనే పుట్టాడు, వేదంలోనే పెరుగుతున్నాడు, బాధలో కృంగిపోతున్నాడు, పెద్దవాడయ్యాడు అని ఇతని జీవితంలో ఎక్కడ కూడా నెమ్మది లేదు. అందరూ తునీకరించారు, తన సహోదరులే అతన్ని తునీకరించారు. ఎన్నిక లేనోడని, మంచివాడు కాదని, ఇతడు దేనికి పనికిరాడని, అతన్ని ఎప్పుడైతే వేదంతో ఇంకా వేధిస్తూ ఉన్నాను, కృంగజేస్తా ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల్లో
ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎబ్బేజు చేసిన పని ఏంటి తెలుసా? ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయుల దేవుని గురించి ఎప్పుడైతే ఎబ్బేజు ఎరిగి ఉన్నాడో, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి ఎప్పుడైతే తెలుసుకోవడం ప్రారంభించాడో, ఆ సమయంలో ఎబ్బేజు చేసిన పని ఏంటంటే 4 విధములుగా దేవునిలో ప్రార్థన చేశాడు. 4 రకాలుగా దేవుణ్ణి అడిగాడు. ప్రార్థనలో గోచాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని 4 విషయాలు అడిగాడు. ఏంటా విషయాలను గమనిస్తే ఇక్కడ చూడండి. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఒకటి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, ఒకటి నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి, రెండవది నా సరిహద్దులను విశాలపరిచి, నా సరిహద్దులను విశాలపరచు, మూడవది నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయుము, నాలుగవది నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతడుకు అడిగిన దానికి ఏం చేశారట? అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేజు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు ఎన్నిక చేయలేని పరిస్థితి. అతని పరిస్థితి దారుణంగా ఉంది. ఎంతో దుఃఖంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కృంగిపోతున్నాడు. ఎంతో దారుణ పరిస్థితిలో కృంగిపోతున్నటువంటి సమయంలో ఎవరు దగ్గర తీయట్లేదు, ఎవరు ఓదార్చడం లేదు, ఎవరు పరామర్శించడం లేదు. అతని ఎద్దకొచ్చి నీ కృంగిన స్థితిలో నుండి నువ్వు లేవనెత్తుతాడు దేవుడు అని చెప్పేవారు లేరు. అతన్ని బలపరచుటకై ఏ ఒక్క మనుష్యుడు కూడా అతని యొద్దకు రాలేరు. అందుకే ఎబ్బేజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుని గురించి ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ వెంటనే ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుని గురించి ఎప్పుడైతే తెలుసుకున్నాడో, జీవము గల దేవుని గురించి ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థిస్తున్నాడు. ఇప్పటి వరకు నా వారు నన్ను వేల చేస్తూ ఉన్నారు, సమాజం నన్ను వేల చేస్తుంది, నా తోటి ఉన్న వారు నన్ను వేల చేస్తున్నారు, నా వారు అనేవారు నన్ను దుఃఖపరుస్తున్నారు, నన్ను చాలా గాయపరుస్తూ ఉన్నారు. నా అనేవారు లేరు, ఓదార్చేవారు లేరు, బలపరిచేవారు లేరు, నెమ్మదిగా ఉండడానికి ఒక ఆశ్రయం అంటే కూడా నాకు లేదు. ఇలాంటి కృంగిపోతున్న వేళలో, ఇలాంటి కృంగిన దశలో నీవు నాకున్నావని నిన్ను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుడి సన్నిధికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడట? ఇశ్రాయేలు దేవుడి సన్నిధికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. జీవము గల దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇదే పని చేయాలి. ఏం చేయాలి? జీవము గల దేవుని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వారందరూ కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో కూడా ఏం అడుగుతున్నాడు ఎబ్బేజు చూడండి. తన జీవితంలో మొట్టమొదటిగా నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఎందుకు? నాలో ఏ ఆశీర్వాద ఫలాలు లేవు. నేను 10 మందిలో కూర్చున్నప్పుడు గొప్పవాడిగా కనబడడం లేదు. కొంచెం నా దగ్గర ఏమి ఉన్నట్టుగా కనిపించడం లేదు. నా దగ్గర ఏమీ లేదు. అందరూ ఏలం చేస్తూ ఉన్నారు, అందరూ నన్ను దుఃఖపరుస్తూ ఉన్నారు, అందరూ నాకు విరోధంగా మాట్లాడుతున్నారు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు దేవా, జీవము గల ప్రభువా, ఇదిగో నీ నామమును ఈ రోజున నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించు. నువ్వు నన్ను ఆశీర్వాదకరంగా భూమి మీద పెడితే నేను నలుగురు మధ్యలో ఆశీర్వాదకరంగా బ్రతకగలుగుతాను. ఈ లోకం ఏం చేస్తుందంటే, ఏమి లేని వాడి దగ్గరికి ఎవరు రారు. ఏమి ఉండదు అనుకోండి, బికారిగా ఉన్నటువంటి వాని దగ్గరికి ఎవరు రారు. కొంచెము డబ్బు కానీ, కొంచెం మంచి హోదా కానీ ఉంటే 10 మంది అతని చుట్టూ తిరుగుతారు. ఆ ఇంటికి ఎప్పుడు 10 మంది చుట్టాలు, 10 మంది పక్కవారు. ఆ రోడ్డు మీద వెళ్ళిన వానికి 10 మంది నమస్కారం. కారణం ఏంటి? డబ్బు, ఐశ్వర్యమును బట్టి, కొంత ఆదాయాన్ని బట్టి. హల్లెలూయా. కొంచెం డబ్బును బట్టి కొందరు ప్రేమిస్తారు. నువ్వు సింపుల్ గా ఉంటే ఎవరు నిన్ను చూడరు. వికారిగా కనబడితే నిన్నెవరు కూడా పలకరించరు. నీ వారే నిన్ను చూడకుండా తప్పించుకొని వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఇలాంటి ఒక పరిస్థితి లోకంలో ఉన్నది. కానీ దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డమైన ఎడలా, నువ్వు దేవుడి సన్నిధికి యెహోవా జీవము గల దేవుడని నువ్వు గ్రహించి తెలుసుకొని బాప్తిజం పొందుకొని దేవుని మందిరంలో అడుగుపెట్టిన నీవు ఆత్మ సంబంధంగా ఆశ్రయించబడాలి. ఆత్మ సంబంధంగా నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాదం నొందుతావో, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అబ్రాహామును పిలిచాడు. పిలిచిన వెంటనే అబ్రాహాము దేవుని మాటకు లోబడి ఏ దేశానికి రమ్మన్నాడో, ఏ పట్టణానికి రమ్మన్నాడో పిలిచిన పట్టణానికి బయలుదేరాడు. ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా తన మార్గాన్ని ప్రారంభిస్తే అబ్రహామును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ప్రయాణంలోనే ఆశీర్వించబడుతున్నాడు. అరణ్య భూమిలోనే ఆశీర్వించబడుతూ ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు. అక్కడికి యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఎప్పుడైతే యాకోబును ఆశీర్వదించాలని కోరుకున్న దేవుడు ఈ పద్ధతి ప్రకారంగా వెళ్ళిపోయినట్లయితే, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా వెళుతున్నట్లయితే యాకోబును కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించేవాడే. కానీ యాకోబులో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను మనం గమనించాలి. కొన్ని అడుగుదొడుకులు, కొన్ని ఆలోచనలు తనను చుట్టుముట్టినందున, కొన్నిసార్లు తనెవరో తను మర్చిపోయినందున, తన జీవితంలో ఎక్కడో ఓటమి కలిగి ఉన్నందున దేవుని సముఖంలో కొన్నిసార్లు ఓటమి పాలైనట్టుగా మనం చూస్తాం. కానీ యాకోబును దేవుడు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. యాకోబును ఏర్పరచుకున్న దేవుడు యాకోబును ఎక్కడ వదలడు. కష్టాలే వచ్చినా, నష్టాలే వచ్చినా, బాధలే వచ్చినా, ఇబ్బందులే వచ్చినా యాకోబును ఎక్కడ వదలని దేవుడు. దేవుని బిడ్డలారా, మనం కొన్ని బైబిల్ గ్రంథంలో శ్రేష్ఠ విషయాలను గమనిస్తే ఒక ప్రాముఖ్యతను మనం గమనిద్దాం. ఈ యొక్క మొదటి దినవృత్తాంతములో మొదటి 4వ అధ్యాయంలో ఈ 2 వచనాల్లో ఎబ్బేజుని దేవుడు పరిచయం చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎబ్బేజు ఎవరు? వేదనతో ఉన్నవాడు, వేదనతో బాధపడుతున్నవాడు, కృంగినటువంటి వాడు, వేదనలో ఏడుస్తున్నటువంటి వాడు, చాలా కృంగిపోయినటువంటి వాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి, అనగా సృష్టికర్త గురించి ఎప్పుడైతే ఎరగడం ప్రారంభించిండో, సృష్టికర్త గురించి ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఆయన నామమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ 9వ వచనం మొదటి వాక్యం మనం చూస్తున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటలు చూడండి. ఎబ్బేజు తన సహోదరులందరికంటే, ఇక్కడ చూడండి, తన సహోదరుల కంటే ఘనము పొందినవాడాయను. హల్లెలూయా. తన సహోదరుల కంటే ఘనము పొందినవాడాయను. ఏంటట?
ఏ సహోదరులైతే ఎబ్బేజును కృంగజేశారో, ఏ సహోదరులైతే నన్ను ఏలం చేయడం ప్రారంభించారో, ఏ సహోదరులైతే నన్ను బాధ పెట్టడం ప్రారంభించారో, వారి మధ్యలోనే చెప్పాలి దేవునికి స్తోత్రం, వారి మధ్యలోనే ఘనము పొందిన వాడుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప ప్రభావం చేత దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? ఒకప్పుడు నువ్వు వేదనతో బాధపడుతున్నావా? నీ తల్లి నిన్ను వేచేసిందా? నీ బంధువులు నిన్ను వేరు చేశారా? నీకున్న సమాజం నిన్ను వేరు చేసిందా? అయితే ఎప్పుడైతే నువ్వు లోకములో వేరు చేయబడిన మరుక్షణంలోనే జీవము గల దేవుని హత్తుకోవడం ప్రారంభిస్తే, జీవము గల దేవుని మీద నువ్వు మనసు పెడితే, నీ సహోదరుల మధ్యలో నిన్ను ఆశ్రయిస్తాడు దేవుడు. నువ్వు కృంగిపోయిన వేళలో, నీ కృంగినటువంటి స్థితిలో నుంచి నిన్ను దేవుడు ఆశ్రయించడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో 2 వచనాలనే ఈ జీవం గల గ్రంథములో ఎబ్బేజును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ 2 వచనాలతోనే పరిచయం చేస్తున్నాడు. ఇంకెక్కడనుందా? బైబిల్లో ఎక్కడ లేదుగా ఎబ్బేజు గురించి, ఎక్కడ లేదు. ఈ 2 వచనాలనే ఉంది. ఈ 2 వచనాల ద్వారా ఎబ్బేజును దేవుడు లోకానికి పరిచయం చేస్తున్నాడు. ఈ 2 వచనాల ద్వారా సంఘానికి పరిచయం చేస్తున్నాడు. ఈ 2 వచనాల ద్వారా దూతలకు పరిచయం చేశాడు. ఈ 2 వచనాల ద్వారా ఈయన యొక్క జీవితం ఎలాగుంది, ఈయన మొదట ఎలాగున్నాడు, ఇప్పుడు ఎలాగున్నాడని ఈ 2 వచనాల ద్వారా దేవుడు ఇతన్ని లోకానికే పరిచయం చేశాడు. దేవుని బిడ్డ, ఈ జీవ గ్రంథములో నుండి ఆ సామాన్యుడైనటువంటి ఎబ్బేజును దేవుడు పరిచయం చేసినట్టుగా నేటి దినములలో దేవుడు నిన్ను పరిచయం చేయాలంటే నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ భక్తిలో మార్పు రావాలి, నీ ప్రార్థనలో మార్పు రావాలి. లోకములు ఉన్నవన్నీ ఒక రోజున గతించిపోతాయి. లోకములు ఉన్న విషయాలు ఒక రోజున గతించిపోతాయి. లోక విషయాలు ఒకనాడుగా పూర్తిగా గతిస్తాయి. కానీ దేవుని మాట ఎప్పుడు గతించదు. దేవుని ఆలోచన ఎప్పుడు గతించిపోదు. నువ్వు దేవుని సన్నిధిలో దేవునిగా జీవము గల దేవుని సన్నిధి హత్తుకున్నట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు నిలకడగా ఉండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు నిన్ను ఎక్కడ వదిలిపెట్టాడు. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాల గురించి మనం కొన్ని మాటలు చూస్తే, ఈ ఎబ్బేజు గురించి దేవుడు 2 వచనాల్లో మనకు పరిచయం చేస్తున్నాడు. దేవుడు 2 వాక్యాలని అతని యొక్క జీవితాన్ని గంభీరపరిచాడు. 2 వచనాల ద్వారా ఎబ్బేజు యొక్క జీవితాన్ని మాధుర్యంగా మార్చేశాడు. అయితే యాకోబు గురించి మనం గమనిస్తాం కదా. యాకోబును పూర్తి తన జీవితంను మొదటి నుంచి ఆఖరి వరకు 35వ అధ్యాయంలో పరిచయం చేసేసాడు. ఆదికాండము 35వ అధ్యాయంలో యాకోబు స్థితి ఏంటి, ఆయన ఆఖరు ముగింపు ఏంటి, ఆ యొక్క పూర్తి చరిత్ర అంతా కూడా ఆదికాండం 35వ అధ్యాయంలో దేవుడు యాకోబు జీవితాన్ని లోకానికి పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. మొత్తం అధ్యాయంలో రాసి పెట్టేశాడు యాకోబును. తన చరిత్ర అంతా కూడా రాసి పెట్టేశాడు. తన జీవితం అంతా కూడా రాసి పెట్టేశాడు. హల్లెలూయా. ఎబ్బేజును ఏ విధంగా అయితే 2 వచనాల ద్వారా లోకానికి సంఘానికి ఎలా పరిచయం చేస్తూ ఉన్నాడో, ఆ యాకోబును కూడా తన స్థితి ఎలాగుంది మొదట చూస్తే కృంగిపోతున్నాడు, బాధపడుతున్నాడు, ఎంతగానో అన్న భయం చేత మరణ భయం చేత పారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పారిపోతున్నాడు. అతను ఏం వెంటాడింది? మరణం వెంటాడింది. మరణం వెంటాడితే మరణ భయంతో పారిపోతున్నాడు. పారిపోయి 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అరణ్యంలో నిద్రపోయాడు. లూజు అనే దేశంలో నిద్రపోయాడు. దాని బేతేలుగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఆ బేతేలులో దేవుని మందిరం కట్టబడి అక్కడ తలగడగా పెట్టుకున్న రాయిని పెట్టి నూనె రాసి, ఇది నిశ్చయంగా దేవుడు ఉంటున్నటువంటి మందిరం, ఇది దేవుడు నివాసం చేసే మందిరం అని అతను ఒక రాయిని తలగడగా పెట్టుకున్న రాయిని పెట్టి ఇది దేవుని మందిరం అని అక్కడ బేతేలుని స్థాపించి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును. మామ గృహంలో కొంతకాలం ఉండి
20 సంవత్సరాలు బాధపడ్డాడు, కృంగిపోయాడు, శ్రమల పాలయ్యాడు. వెళ్ళిపోయినాడు. ఇది దేవుని మందిరం అని అక్కడే ఉండాలి కదా. దేవుని మందిరం అని, ఇది నిశ్చయంగా దేవుని మందిరం అని చెప్పినప్పుడు అక్కడే ఉండాలి కదా. కష్టాలు వచ్చినా అక్కడే ఉండాలి, నిందలు వచ్చినా అక్కడే ఉండాలి, బాధలు వచ్చినా అక్కడే ఉండాలి. లేకపోతే ఎంత కృంగిపోయిన స్థితిలో వచ్చినా అక్కడే ఉండాలి కదా. దేవుని మందిరంలో ఉండకుండా ఇది దేవుని మందిరం అని చెప్పి అది అక్కడే ఉంచేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? జ్ఞానమాహ గృహానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అక్కడ కొంతకాలము తలవాచుకోవడానికి, తన అన్న చేత తప్పించుకోవడానికి కొంతకాలం అక్కడ నివాసం ఉంటే అక్కడ ఉన్నోడు ఉండకుండా లవ్లో పడ్డాడు. అక్కడ ఉన్నట్టుగా ఉండి లవ్లో పడ్డాడు. మామ యొక్క కూతుర్లను ప్రేమించడం ప్రారంభించాడు. మొత్తానికి అది పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. పెళ్లి అయిపోయింది, పిల్లలు అయిపోయారు, ఆస్తిపరుడు అయిపోయాడు. తిరిగి మామ ఇంటి నుంచి తిరిగి వస్తున్నాడు. అయినా ఒంటరి. ఏమయ్యాడా? ఆస్తి ఉంది కదా. యాకోబు నీకు ఏం తక్కువ? ఆస్తి ఉంది, ఉన్నది. భార్య ఉన్నారు కదా, ఉన్నారు. పిల్లలు ఉన్నారు కదా, ఉన్నారు. నీకు పనివారు ఉన్నారు కదా, ఉన్నారు. దాసీలు ఉన్నారు కదా, ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు నువ్వు? ఒంటరి. ఎన్ని ఉన్నా ఒంటరి. దేవుని బిడ్డ అతన్ని మరణం వెంటాడుతున్నాయి. కురిగిపోతున్నాడు, బాధపడుతున్నాడు. అందుకని దావీదు మనం కీర్తనలు చదివాం కదా, 142 కీర్తనలో మనం చదివాం కదా. 142 కీర్తన మొదటి వాక్యం 2-3 వచనాల వరకు మనం చదివితే అక్కడ చూడండి ఎంత చక్కగా దావీదు ఆ మాటలు రాశాడు. ఏమంటున్నాడు అక్కడ? నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, యెహోవాకు నేను ప్రార్థన చేయుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను నేను బ్రతిమలాడుకొనుచున్నాను. బహువినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, ప్రార్థన చేయుచున్నాను. నాకు కలిగిన బాధ, చూడండి, నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. హల్లెలూయా. నాకు కలిగిన బాధలన్నిటిని కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఆయన సన్నిధిలో పెట్టి ఆయనకు చెబుతున్నా. నా శత్రు భయం ఇది, నా మరణ భయాలు ఇవి. నా తోటున్న వారు ఎవరు నాకు సాయం చేయట్లేదు. నన్ను ఎరిగిన వారు ఒకరు కూడా అక్కడ లేరు. నన్ను నా బాధల నుంచి నువ్వు బలపరచబడతావు, ధైర్యపరచబడతావు అని చెప్పిన వారు ఒకరు కూడా నాతో లేరు అని తన బాధలన్నిటిని కూడా ఏం చేస్తున్నాట? ఆయన సన్నిధిలో దావీదు దేవుని సన్నిధిని ఎలాగ పెట్టాడో యెబ్బేజు కూడా అలాగే పెట్టి ప్రార్థన చేశాడు. నా బాధలన్నీ ఇవి, నా కష్టాలు ఇవి, నా దుఃఖ వేదన ఇది, నా తల్లి నన్ను వేదనలో కన్నది, నన్ను వదిలిపెట్టేది, ఒక నామకరణం చేసింది, వదిలిపెట్టింది. నా బాధ ఇది, నా కృంగుతున్నటువంటి పరిస్థితులు ఇవి, నేను వేదన పడుతున్న పరిస్థితులు ఇవి. వేదనతో బాధపడుతున్నాడు, చాలా వేదనతో బాధపడుతున్నాడు. హల్లెలూయా. ఈ యాకోబు కూడా ఇలాంటి బాధపడి భార్యలను పిల్లలను అందరిని పంపించేసి ఒంటరి అయిపోయాడు. ఎందుకు ఒంటరి అయ్యాడు? భార్యలున్నా నెమ్మది లేదు, పిల్లలున్నా నెమ్మది లేదు, ఆస్తి ఉన్నా నెమ్మది లేదు, పశువులున్నా నెమ్మది లేదు, దాసీలున్నా నెమ్మది లేదు. ఏది ఉన్నా అతనికి నెమ్మది లేదు గనక ఇప్పుడు నెమ్మది కావాలి. ఇప్పుడు నాకు నెమ్మది కావాలి, నాకు నిలకడ కావాలి. ఇప్పుడు నేనేం చేయాలి? దేవుని బిడ్డలారా, అందరిని పంపించి ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాడు? ఎబ్బేకరేవులోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్ర. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలమైనటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటి? ప్రార్థన ఆయుధం ఇచ్చాడు. చాలా మందికి గురి తెలియదు, ప్రార్థన గురించి తెలియదు. ప్రార్థన పక్కన పెడతారు. సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన పక్కన పెడతారు. సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థనలో కనిపెట్టరు. భార్యాభర్తలు ఏకీభవించి కనిపెట్టాలి. భార్యాభర్తలు కనిపెట్టి ప్రార్థన చేయాలి. నీకు వచ్చిన సమస్యల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఈ సమాజంలో దేవుని ప్రజలైన వారికి అనేక రకాల సమస్యలు వస్తాయి.
రకరకాల సమస్యలు వస్తాయి. తల్లిదండ్రులు ఆత్మీయులైతే పిల్లల ద్వారా శోధనలు వస్తాయి. తల్లిదండ్రులు ప్రార్థన కలిగిన వారైతే కుటుంబంలో సమస్యలు వస్తాయి. కోడల ద్వారా వస్తుందో, కొడుకుల ద్వారా వస్తుందో, పిల్లల ద్వారా వస్తుందో, ఇంకా ఎవరెవరితో వస్తాయి. ఇలాంటి సమస్యలు వస్తాయి. వస్తున్నప్పుడు ఏం చేయాలా? చాలా మంది దేవుని పాదాలు పట్టుకోవడం విడిచిపెట్టి మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. కొంతమంది మనుషులను, నువ్వు వస్తే నాకు ధైర్యం, ఓ పైల్వానా నువ్వు వస్తే నాకు ధైర్యం, ఓ పెద్ద మనిషి నువ్వు నాకు వస్తే ధైర్యం, ఓ మనుషుడా నువ్వు నా దగ్గరకు వస్తే ధైర్యం అని నానా రకాల మనుషుల పాదాలు పట్టుకుంటాం. కానీ అప్పటి మట్టికి వారు చెప్పుతారు, కానీ తర్వాత వారు అక్కడ పరిష్కారం కూడా తెగదు. నాదింత పొడవు, నాదింత పొడవు, నాదింత మూడని, నాదింత మూడని గంతులు వేసుకొని పోయేది గంభీరంగా ఒలిరిపోతారు తప్ప పరిష్కారం అనేది జరగదు. నీకు శాశ్వతమైన పరిష్కారం జరగాలంటే నువ్వు యెహోవా పాదాలను పట్టుకో. యేసు క్రీస్తు పాదాలను ఎప్పుడైతే పట్టుకోవడం ప్రారంభిస్తావో, యేసు క్రీస్తు యొద్ద నీ మనవులను పెట్టి నువ్వు దేవుని పాదాలను వదలక విడువక నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోవడం ప్రారంభిస్తావో, ఎబ్బేకులకు వెళ్ళిపోయి ఆ రేవంతా కూడా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితిలో 20 సంవత్సరాలైనా నా బాధ నన్ను వదిలిపెట్టడం లేదు, 20 సంవత్సరాలైనా నన్ను మరణము వదిలిపెట్టడం లేదు, మరణ భయం నన్ను వదిలిపెట్టడం లేదు, ఇప్పుడు నన్ను చేయమంటావని యాకోబు ఒంటరిగా ఉండి ఏడుస్తూ ఉంటే దేవునికి స్తోత్రం. తెల్లవారుజాము వరకు కూడా దేవుడు యాకోబుని వదిలిపెట్టడం లేదు, యాకోబు దేవుని వదిలిపెట్టడం. ఇద్దరు బరాబరిగా పెనుగులాడడం ప్రారంభించారు. అప్పుడు దేవుడే తెల్లవారిపోతున్న వెళ్ళిపోతానంటే వదిలిపెట్టడం లేదు. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఆఖరికి దేవుడు ఒక మాట అడిగాడు, నీ పేరేంటి? నీ పేరేంటి? సత్యం చెప్పాడు కదా. యాకోబు అంటే మోసగాడు. ఒక్క సత్యాన్ని మనం గమనించాలండి. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో కొన్ని దేవునికి ఎరగకుండానే భక్తి చేస్తున్నప్పుడు కూడా, మందిరాలకు వెళ్తున్నప్పుడు కూడా, చర్చిలకు వెళ్తున్నప్పుడు కూడా, ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూడా, సంఘములో విశ్వాసులు అనబడుతూ, సంఘ పెద్దలు అనబడుచు, సంఘంలో సేవకుడు అనబడుచున్నప్పటికి కూడా చాలా మందిలో కొన్ని మారవు. దేవునికి విరుద్ధమైనవి కొన్ని మారవు, వ్యతిరేకతలు మారవు, వీరి గురించి వారి గురించి అక్కడ ఇక్కడ చెప్పేవి మారవు, చాటీలు మారవు, అబద్ధాలు మారవు, మోసాలు మారవు, కపటం మారదు, నానా విధములైనటువంటి అపవిత్రమైన విషయాలు మారవు. అందుకే దేవుడు నీ పేరేదయ్యా అని అడిగాడు. ఆ పేరును బట్టి అతని జీవితంలో ఉన్నంత కొన్ని మోసాలు. ఏంటా పేరు? యాకోబు, మోసగాడు. యాకోబు అంటే మోసగాడు. ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని శోధనలో ఇరుక్కుపోయాడు. కొన్ని శోధనలు అతన్ని అలమటించాయి. అందుకే దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూచారు. అది కావాలి, హృదయ శుద్ధి కావాలి. ఒకప్పుడు హృదయం శుద్ధి లేదు, ఒకప్పుడు మాట శుద్ధి లేదు, ఒకప్పుడు జీవితం శుద్ధి లేదు, ఒకప్పుడు మన ఆలోచనలు శుద్ధి లేవు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యేసయ్య దగ్గరకు వచ్చాం. యేసయ్య పాదాలు పట్టుకున్నాం. యేసయ్య నా సొంత రక్షకుడు అని ఎప్పుడైతే యేసయ్య పాదాలు పట్టుకోవడం ఎప్పుడైతే నువ్వు ప్రారంభించావో ఆ రోజు నీ జీవితం మారిపోవాలి. భక్తి చేయడం గొప్ప సంగతి కాదు, మనస్సు మారాలి. భక్తి చేయడం పెద్ద సంగతి కాదు, జీవితంలో మార్పు రావాలి. ఎప్పుడైతే నీ జీవితంలో మార్పు వస్తుందో, పాపాలకు చోటు లేకుండా నువ్వు విధేయుడుగా ప్రభు పాదాలు పట్టుకొని, దేవా నిశ్చయముగా నన్ను నువ్వు ఆశీర్వదిస్తేనే గాని నీ యొద్దను నేను తొలగిపోను, వేరు కాను అని నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని ప్రాధేయపడి ప్రార్థనలో నిన్ను ఆశ్రయించదేమని నువ్వు అడుగుతే నిన్ను విడువాడు. నిన్ను ఆశ్రయించడానికి రెడీ ఉన్న దేవుడు ఆయన. ఏ విషయంలో నిన్ను ఆశ్రయిస్తాడో నీకు తెలియదు.
ఏ విషయంలో ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్నాడో నీకు అర్థం కాదని విషయాలు. ఎప్పుడైతే దేవుడు ఎబ్బేజును ఆశీర్వదించడం ప్రారంభించాడో అతని సహోదరులు వారి మధ్యలోకి వచ్చినప్పుడు సహోదరుల కంటే గొప్ప గనుడుగా ఉన్నాడు. ఒకప్పుడు సహోదరులే ఏదైనా చేశారు, ఒకప్పుడే సహోదరులే అతన్ని దూరం చేశారు. కానీ జీవము గల దేవుడి పాదాలు ఎప్పుడైతే పట్టుకున్నాడో అప్పటి నుండి ఆ సహోదరుల యుద్ధని గొప్ప ఘనత నొందిన వాడిగా కనబడుతున్నాడు. యాకోబు జీవితంలో కూడా అన్నను బడి పారిపోతే 20 సంవత్సరాలు మరుగైపోతే ఆ క్షణంలో నెమ్మది లేని పరిస్థితుల్లో తిరిగి వస్తే దేవుడే ఎబ్బేకు రేవులో యాకోబుతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేశాడు. హల్లెలూయా. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా నేటి దినములో కూడా ఇలాంటి అద్భుతం జరిగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఉన్న ప్రణాళిక నీకు అర్థం కావాలి. మొదట దేవుడు చూడండి ఎంత గొప్ప ఆలోచన కలిగిన వాడు దేవుని బిడ్డలారా. ఈ వేదన పుత్రుని ఎంతగా దేవుడు ఆశీర్వదించాలనే సంగతిని కొన్ని మాటలు మనం గమనించాలి. మొట్టమొదటిగా అబ్రహాముగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే సమయంలో యాకోబును ఇశ్రాయేలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మూడవ విషయంకి వస్తే లూజును బేతేలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు అది లూజు, ఆ తర్వాత దేవుడు బేతేలుగా మార్చేశాడు. హల్లెలూయా. బేతేలుగా మార్చబడిన తర్వాత దేవుని బిడ్డలారా, హల్లెలూయా, నా జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు జరిగాయి. దేవుడు అనుకుంటే ఒక మనుషుని పట్టుకుంటే అతన్ని మార్చేస్తాడు. సౌలును చూస్తే సౌలును దేవుడు పట్టుకున్నాడు, పౌలుగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు లాంటి మనుషులను పౌలుగా దేవుడు మార్చేశాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇలా మారాలి. మనలో మారాలి. కొందరిలో మన పేరు మారుతుంది కానీ ఆత్మీయ జీవితంలో మారవు. చాలా మంది కొందరు పేర్లు రకరకాలుగా ఉంటాయి. ఆత్మీయ పేర్లు ఉంటాయి, దేవుని పేర్లు ఉంటాయి, ప్రవక్తల పేర్లు ఉంటాయి, ఎన్నో పేర్లు పెట్టుకుంటారు. కానీ జీవితానికి వస్తున్నప్పుడు వాళ్ళ ఏం మార్పు కనబడదు. నేను అంటాను, నీ జీవితంలో నువ్వు ఎంతవరకు అయితే మారవో, నీ జీవితంలో ఎంతవరకు అయితే మారవో నిన్ను బట్టి నీ కుటుంబం శోధనలో వెళ్ళిపోతుందని చెప్తాను నేను. నువ్వు మారితే, నీ మనస్సులో మార్పు వస్తే, నీ భక్తిలో మార్పు వస్తే, నీ ఆత్మీయ జీవితంలో మార్పు వస్తే, కపటము తొలగిపోయి, వేషధారం తొలగిపోయి, అబద్ధాలు తొలగిపోయి, మోసం తొలగిపోయి, నీ లోపల ఏదైతే వ్యతిరేకత అనగా దేవుని వాక్యానికి విరుద్ధమైన ఏదైతే నీలో నివాసం చేస్తున్నాయో ఇవన్నీ ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే ఒక నిజమైన ప్రార్థనను చేయగలుగుతావు. ఒక ఆత్మ సంబంధమైన ప్రార్థన నువ్వు చేయగలుగుతావు. ఆత్మ సంబంధమైన ప్రార్థనలో పట్టుదల ఉన్నది కనుక దేవుడు ఆ ప్రార్థనలకు ఇస్తాడు. అందుకే ఎబ్బేజును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు 4 విషయాల గురించి ప్రార్థన చేశాడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. ఒకే కుమారుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అబ్రాహామును, ఇస్సాకు, యాకోబులను ఏ విధంగా అయితే ఆశీర్వదించానో అలాగనే నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు రాసి పెట్టుకున్నాడు. హల్లెలూయా. రెండవదిగా నా సరిహద్దులను విశాలపరచును. ప్రైజ్ ది లార్డ్. ఏంటట? ఒకప్పుడు నా సరిహద్దు నా ఇల్లు, ఒకప్పుడు నా సరిహద్దు నేనున్న చోటు. ఎక్కడ నేను అక్కడే ఉంటుని, ఎక్కడ కూర్చున్నాను అక్కడే కూర్చున్నాను, ఎక్కడ ఉంటున్నా అక్కడే ఉన్నాను. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవునికి స్తోత్రం, ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో అతని సరిహద్దులను విశాలపరిచాడు. సరిహద్దులు విశాలపరచబడ్డాయి. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను పట్టుకున్నట్లయితే, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నట్లయితే మన జీవితంలో విశాలత కనబడాలి, విశాలపరచబడాలి. మన సేవ విస్తరించాలి, మన బ్రతుకులు విస్తరిస్తూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో విశాలపరచబడాలి. ఎక్కడ కూర్చుంటే అక్కడే కాదు, ఎక్కడ కూర్చుంటే అక్కడే కాదు, నువ్వు విశాలపరచబడాలి. కొందరు రక్షణ పొందుకుంటే చాలు, నా ఆత్మీయతలు నేనుంటే చాలని కొంత పరిమితి అక్కడే పెట్టుకుంటారు. కానీ దేవుడు అడుగుతున్న విషయం ఏంటంటే, నువ్వు బాప్తిసం తీసుకుంటే నీ ద్వారా సువార్త అని చెప్పి ఒక వ్యక్తిని తీసుకురావాలి.
ఏం చేయాలి? చాలా మందికి సువార్త రాకపోతే సాక్ష్యం చెప్పు, నీ సాక్ష్యం చెప్పు, నీ మాటలు చెప్పు. సంవత్సరానికి ఒక్కరినైనా దేవుని సన్నిధికి నడిపించాలి. ఇది మత మార్పిడి కాదు. నువ్వెప్పుడైతే ఒక వ్యక్తి అతని మరణం నుంచి, అతని పాపము నుంచి విడుదల కలిగిస్తావో, ఎప్పుడైతే నువ్వు తీసుకొచ్చి యేసయ్యకి అప్పగిస్తావో, అతని శాపం తొలగిపోతుంది, ఆ కుటుంబంలో పాపం తొలగిపోతుంది, అతని జీవితంలో ఉన్న పాపం తొలగిపోతుంది, అతన్ని వెంటాడుతున్న మరణ ఛాయలు అతన్ని వదిలిపెడతాయి. అతను నూతన సృష్టిగా మార్చబడతాడు. ఒకప్పుడు పాపి, ఇప్పుడు పరిశుద్ధిగా మార్చబడతాడు. నీవు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, నీవు చెప్పిన వాక్యాన్ని బట్టి ఒక వ్యక్తి మారితే, పాపమును విడిచిపెడితే, పాపము ఛాయల నుంచి విడుదల పొందుకుంటే, మరణ ఛాయ నుంచి విడుదల పొందుకొని భూమికి దాతి అయిన యేసు క్రీస్తు పాదాలు పట్టుకోగలిగినట్లయితే, ఒక్క ఆత్మ విలువ సర్వలోకము కంటే విలువైనది. ఒక ఆత్మను విడిపించగలుగుతాం. నువ్వు విశాలపరచబడాలంటే నీ ద్వారా కొన్ని ఆత్మలను తీసుకురావాలి. కొన్ని ఆత్మలు నీ ద్వారా రావాలి. ఎక్కడ నువ్వు అక్కడే కాదు, నా రక్షణ నేను కాపాడుకుంటా, నా ప్రార్థనలో నేనే ఉంటా, నా పరిస్థితిలో నేను కాపాడుకుంటాని కూర్చోవడం కాదు. నువ్వు కనాలి. కొందరిని కొన్ని గొర్రెలను కనాలి. కనకపోతే దాన్ని గొడ్డు గొర్రె అంటారు. కాపరి ఏం చేస్తాడు? గొడ్డు గొర్రెని కాపరి దగ్గర గొడ్డు గొర్రె ఉంది అనుకోండి, దాన్ని ఏం చేస్తాడు? కషాయి గాడు అంటే సైతాన్ గాడు, సైతాన్ గానికి అమ్మేతాడు, కోసుకుంటాడు. మరి కోయబోయడానికి మనము దేవుని బిడ్డ, నీ ద్వారా కొన్ని గొర్రెలు అభివృద్ధిలోకి రావాలి. నువ్వు ఒక్కదానే ఉన్నావు, విస్తరించాలి. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆదంతో నువ్వు ఒక్కడి ఉన్నావయ్యా, ఇప్పుడు ఒక్కడి కాదు ఇద్దరు కావాలని చెప్పి గాఢ నిద్ర పుట్టించి అవన్నీ తీసి పెళ్లి చేసి అప్పుడు అంటున్నాడు, మీరు బహుగా విస్తరించండి, బలాభివృద్ధి పొందండి అని చెప్పాడు. హల్లెలూయా. ఒక్కరు పోయి ఇద్దరు అయ్యారు, ఇద్దరు పోయి ముగ్గురు అయ్యారు, ముగ్గురు పోయి నలుగురు అయ్యారు. ఇట్లా కుటుంబం అనగా విస్తరించింది. హల్లెలూయా. ఎబ్బేజు యొక్క జీవితంలో ఒంటరిగా ఉన్న వారిని దేవుడి సన్నిధిలో నన్ను విస్తరించు అని అడిగినప్పుడు దేవుడు ఎబ్బేజును విస్తరించడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం. నేటి దినంలో దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు విస్తరించాలి, మన సంఘాలు విస్తరించాలి, మన బ్రతుకులలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు చేయాలి, మనం విస్తరించాలి. విశాలపరచుకొని అడుగుతున్నాడు. ఎబ్బేజును విశాలపరిచాడు. విశాలపరిస్తే చూడండి, అదే దినవృత్తాంతం 2వ అధ్యాయం 55వ వచనంలో ఎలా విస్తరించాడు చూడండి. ఎన్ని గోత్రాలు ఇళ్ళకి వస్తున్నాయి చూడండి. ఎబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన ఏ వంశములంట? లేఖికుల వంశాలు పుట్టాయి. ఎబ్బేజులో దేవుడు ఒక స్థలములో అతన్ని స్థిరపరుస్తే, అతనికి అక్కడ ఆయన పెద్ద మనిషిగా నిలబడితే అక్కడి నుంచి కొన్ని వంశాలు పుట్టుకొచ్చాయట. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఎన్నిక లేనివాడు, ఒకప్పుడు చూడదగిన వాడు, ఒకప్పుడు ఏమి లేనివాడు, అతనిలో నుండి కొన్ని వంశాలు బయటకు వస్తున్నాయి. దేవుని బిడ్డ, దేవుడు ఎబ్బేజును విస్తరించాడు. ఎబ్బేజు జీవితంలో గొప్ప విస్తరణ జరిగింది. అందుకే యాకోబును దేవుడు పట్టుకున్నాడు. యాకోబుగా ఉన్నటువంటి వారిని ఇశ్రాయేలుగా మార్చేసి ఇశ్రాయేల్ కడుపులో నుండి 12 గోత్రాలను తీసుకొచ్చాడు. ఇశ్రాయేల్లో నుంచి 12 గోత్రాలు బయటకు వచ్చాయి. 12 గోత్రాలను యేసయ్య తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఒక రాజ్యముగా వీరిని స్థిరపరుస్తా. ఒక రాజ్యాన్ని కట్టాడు. 12 గోత్రాల ద్వారా ఒక రాజ్యం స్థాపించాడు. అదే నూతన రాజ్యం, ఇశ్రాయేలీయుల రాజ్యం. అది బలమైన రాజ్యం, భూలోకంలో స్థాపించిన రాజ్యం. ఆ రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచి బలపరిచి వారి ద్వారా భూలోకానికి పరిచయం చేసినాడు. అనేక రాజులకు పరిచయం చేశాడు. భూలోకం అంతటి కూడా ఈ యొక్క దేవుని రాజ్యం గురించి ప్రత్యక్షతను బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే భూలోకానికి దేవుడు తనను ఉన్నవాడు అనువాడని ఎప్పుడైతే బయలుపరిచాడో, మరి సర్వలోకంలో మానవులు పాపం నుంచి విడుదల పొందుకోవాలంటే ఏం చేయాలా?
ఇశ్రాయేలు అయితే విస్తరించబడ్డారు, సర్వలోకమునంతటా విస్తరించబడ్డారు. ఎటు చూసినా పరమందున్నటువంటి దేవుని ప్రజలు వీరని గుర్తించబడ్డారు. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో దేవుడు ఉన్నవాడు, అనువాడైన దేవుడు ఉన్నాడని రుజువుపరచబడ్డాడు. ఎర్ర కొడలు కూలిపోయాయి, ఎర్ర సముద్రం 2 ముక్కలు అయిపోయింది, యోర్దాను నది పాయలుగా చేర్చబడ్డది. ఇంత అద్భుతమైనటువంటి కార్యాలు యెహోవా నామములో జరుగుతున్నాయి. కానీ సర్వలోక మానవులకు ఏమీ లేదు, రక్షణ లేదు కనుక ఆ రక్షకుని భూలోకాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆ జీవము గల యేసయ్య భూలోకానికి ఎట్లా వచ్చాడంటే శరీరధారిగా కృప సత్య సంపూర్ణంగా లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ భూలోకానికి శరీరధారిగా మనిషి కుమారుడిగా లోకానికి వస్తే ఈ మనిషి కుమారుని లోకానికి అర్థం చేయించడానికి, ఈ లోకంలో ఉన్న ప్రజలకు పరిచయం చేయడానికి 4 సువార్తలలో దేవుడు, తండ్రి అయిన దేవుడు 4 సువార్తలను పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త యేసు ప్రభు గురించినటువంటి ప్రత్యక్షతలను బయలుపరుస్తున్నాయి. ఒక మనిషి, పాపి అయిన మానవుడు మారు మనసు పొందడానికి యేసయ్యను భూలోకానికి పంపించిన తండ్రి అయిన దేవుడు 4 సువార్తల ద్వారా లోకానికి పరిచయం చేశాడు. ఎబ్బేదును 2 వాక్యాల ద్వారా పరిచయం చేస్తే, యాకోబును 1 అధ్యాయం ద్వారా లోకానికి పరిచయం చేస్తే, యేసు ప్రభును 4 అధ్యాయాలు అనగా 4 సువార్తల ద్వారా లోకానికి, సర్వ లోకానికి పరిచయం చేశాడు. నశించిన ఆత్మను రక్షించడానికి, మన చైన కొనిమిట్లో ఉన్న మనుషునికి దేవుడు 4 సువార్తలో ఉన్న పరిశుద్ధతను బయలుపరిచి వారికి ప్రత్యక్షత ఇవ్వడానికి, మారు మనసు అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలను దేవుడు ఈ యొక్క సువార్తల ద్వారా బయలుపరిచి యేసయ్య రక్షకునిగా మనుషునికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఏ మనుషుడైతే నేను పాపినని ఒప్పుకుంటాడో, ఏ మనుషుడైతే నేను పాపములో నశించిపోతున్నానని, పాపములోనే కృంగిపోతున్నానని, నా పాపము నుండి విడుదల కలిగించే ఒకడు ఉన్నాడని ఎప్పుడైతే దేవుని వైపు చూడగలిగితే, ప్రభు అయిన యేసుక్రీస్తు నేను ఉన్నవాడు అనువాడనని పరిచయం చేసుకున్నాడు. నీ మరణములో నుండి విడిపించువాడు నేనే, తండ్రి రాజ్యమునకు వెళ్ళడానికి నేనే మార్గం అని పరిచయం చేసుకున్నాడు. ఆయన అంటున్నాడు, నేను భూలోకమునకు మరణం పెట్టడానికి వచ్చాను, తిరిగి ప్రాణం తీసుకోవడానికి కూడా వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇంతవరకు వచ్చిన వారు మరణించారు కానీ ఎవరు, ప్రాణం పెట్టిన ప్రతి ఒక్కరు తిరిగి ప్రాణమును తీసుకున్న వారు ఒక్కరు కూడా లేరు. భూలోకంలో ఎందరో వచ్చారు, భూలోకంలోకి వచ్చేందరో చచ్చిపోయారు, కానీ తిరిగి లేచిన వారు ఒక్కరు లేరు. నేనే తండ్రి యొద్ద నుండి లోకానికి వచ్చాను, నేను తండ్రి యొద్ద నుండి లోకానికి వచ్చాను, నేను ఉన్నవాడను అనువాడను, సర్వ మానవాళి విమోచన క్రయధనం నిమిత్తం లోకానికి వచ్చి 4 సువార్తల ద్వారా మీకు పరిచయం చేసుకున్నాను. హల్లెలూయా. దేవుడు, తండ్రి అయిన దేవుడు 4 సువార్తల్లో మర్మాన్ని పెట్టి సర్వలోకానికి సువార్తను ప్రకటిస్తే, సువార్త విని మనసు మార్చుకొని పాపిని తెలుసుకొని, ఈ రోజు నుంచి నా అపరాధం నుండి, నా పాపం నుంచి నేను విడుదల పొంది క్రీస్తు ద్వారా బ్రతకాలని ఒప్పుకొని దేవుని సన్నిధిలో బాప్తిసము ద్వారా, బాప్తిస కార్యక్రమం ద్వారా నువ్వు దేవుని బిడ్డవయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డావు. దేవుడు ఎప్పుడైతే నిన్ను వాక్యాన్ని బట్టి మార్చడం ప్రారంభించాడో, వాక్యాన్ని బట్టి నీ బ్రతుకులో ఉన్న లోపాలను చూపించడం ప్రారంభించాడో, నీ జీవితంలో ఉన్న ఏ లోపాలు అయితే ఉన్నావో, ఏ పాపం అయితే నీలో ఉన్నదో ఆ పాపాన్ని నీకు చూపించడం ప్రారంభించాడు. అందుకే వాక్యంలో ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో చాలా బ్రహ్మాండంగా చూపించాడు వాక్యాన్ని. ఏమంటున్నాడు? దేవుడై యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి 3వ అధ్యాయం 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి, నీ ముఖం చెమట కార్చుకొని ఆహారం తినాలి. అంతవరకే. నువ్వు కష్టపడాలి, బాధపడాలి, అప్పుడే నువ్వు భోజనం
చేయగలుగుతావు. అంత మాత్రమే. ఏలయనగా ఆ, నేల నుండి నీవు నీవు తీయబడి నేల నుండి తీయబడితివి గనుక, నీవు మన్నే గనుక నువ్వు మన్నే గనుక. తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. మనుషుల యొక్క చరిత్ర ఏంటి? నువ్వు మట్టిలో నుంచి పుట్టావు, కొంతకాలం ఉంటావు, ఆ తర్వాత మన్నై. హల్లెలూయా. మరి ఏమైనా బ్రతకాలని ఆశ నీకుందా? లేదు. భూమి మీద ఏదైనా సాధించాలని ఉందా? లేదు. పోనీ నువ్వు ఇంకా బ్రతికి దేవుడితో కలిసి ఉండాలన్న ఆలోచన నీకుందా? లేదు. ఇలాంటి మన్నును తిరిగి దేవుడు ఏం చేశాడంటే ఆ మట్టిలోనే అమూల్యమైనటువంటి ఆత్మను పెట్టాడు. హల్లెలూయా. ఈ మట్టిలో ఒక రోజు మట్టి గతించిపోయిన తర్వాత ఒక శ్రేష్టమైనది దేవుని ఆత్మ ఆ మనుషుల్లో పెట్టాడు. దేవుని ఆత్మ నక్కలో, కుక్కలో, పిల్లలో, పక్షుల్లో, జంతువులో ఎక్కడ కూడా కేవలము మట్టి మనిషిలో దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ఈ మట్టి మనిషిలో దేవుని ఆత్మ పెట్టి మహిమైశ్వర్యాన్ని పెట్టి దాన్ని పరలోకంలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతను, దేవుడు ఉన్నటువంటి ఆలోచనను భూలోకంలో తెలియచేయటానికి దేవుడు నీ లోపల ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మ ఎంత విలువైందో, ఈ ఆత్మ ఎంత గంభీరమైందో, ఈ ఆత్మ ఎంత ప్రత్యక్షత గలదో, ఈ ఆత్మ ఎంత అద్భుతమైందో నేటి వరకు చాలా మంది గ్రహించలేకపోతున్నారు. కొందరు అంటారు ఆత్మను గురించి అవగాహన కొందరికి ఉండదు. చాలా మంది ఆత్మను పొందుకోరు, ఆత్మలో ఆరాధన చేయరు, చాలా మంది ఆత్మ సంగతులు గ్రహించరు. ఒక బ్యాచ్ అంటది దేవుడు అల్లరికి కర్త కాదంటది. ఈ బ్యాచ్ చాలా పెరిగిపోతుంది. ఏ గ్రామంలో వచ్చింది ఇదే బ్యాచ్ ఎక్కువ పెరిగిపోతుంది. ఆత్మకు విరోధమైన బ్యాచ్ చాలా పెరిగిపోతుంది గ్రామాల్లో. పైకి ఎటు చూసినా ఇప్పుడు ఈ మధ్యలో సువార్తలకు అక్కడక్కడ వెళ్తుంటే గుంపు చూస్తే ఉంది కానీ ఆత్మారాధన లేదు. ఎటు చూసిన గంభీరమైన సువార్తలు జరుగుతున్నాయి కానీ ఆత్మలో ఒకరు ఆరాధించేవారు లేరు, ఒక్కరు పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు కనబడరు, ఒక్కరు ఒక నిష్ట కలిగిన వారు కనబడరు. కానీ దేవుడు కోరుకునేదంటే ఇలాంటి కలుషితమైన మధ్యలో, కలుషితమైన మనుషుల మధ్యలోనే ఒక పెళ్లి కుమార్ తయారు కావాలని ఇష్టపడుతున్నాడు. ఈ కలుషితమైనటువంటి ప్రజల మధ్యలోనే దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడని ఆయన గుర్తెరగడానికి ఆయన కొందరిని పరిశుద్ధులను ఏర్పరచుకుంటున్నాడు. అక్కడక్కడ ఉన్నారు పరిశుద్ధులు, అక్కడక్కడ ఉన్నారు దేవుని ఆత్మ గలవారు, అక్కడక్కడ ఉన్నారు దేవుని ఆత్మ తీవ్రత గలవారు, అక్కడక్కడ ఉన్నారు దేవుని పరిశుద్ధత కలిగిన వారు. అలాంటి వారి పెళ్లి కుమార్తె సంఘం. దేవుని బిడ్డలారా, దేవుని పెళ్లి కుమార్తె సంఘముగా నిన్ను సిద్ధపరచాలని దేవుడు పెళ్లి కుమార్తెని లోకానికి పరిచయం చేశాడు. దేవుడు ఎబ్బేజును లోకానికి పరిచయం చేస్తున్నాడు, యాకోబును పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ పెళ్లి కుమార్తెని ఎవరికి పరిచయం చేయాలని కోరుకున్నాడు? భూలోకంలో అనేక సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలలోనే ఒక పెళ్లి కుమార్తె తయారైతుంది. ఈ పెళ్లి కుమార్తెని ఎవరికి పరిచయం చేయాలని కోరుకున్నాడు యేసయ్య? ఇంకా ఎస్, హల్లెలూయా. పరమందు ఉన్నటువంటి దూతలకు పరిచయం చేయడానికి ఈ పెళ్లి కుమార్తె సిద్ధం చేస్తున్నాడు. ఆ పెళ్లి కుమార్తె భూలోకంలో సిద్ధమవుతుంది. ఆ పెళ్లి కుమార్తె ఒక రోజు మహిమరాజానికి వెళ్తున్నప్పుడు అక్కడ దూతలకు పరిచయం చేస్తాడు. ఇదిగో నా పెళ్లి, ఈమెలో కలంకమైనను, ముడతైనను, మచ్చైనను, కలవరమైనను ఏది లేనిది, పరిశుద్ధమైనది. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి పెళ్లి కుమార్తె భూలోకంలో సిద్ధమవుతున్నది. అక్కడ కొంతమంది నా కాపరులను పెట్టాడో, ఉపదేశకులను పెట్టానో, అనేక సువార్తికులను పెట్టానో, అపోస్తులను పెట్టానో, ప్రవక్తలను పెట్టాను. ప్రవక్తలు సిద్ధపరుస్తున్నారు, అపోస్తులు సిద్ధపరుస్తున్నాడు. వీళ్ళందరూ సిద్ధపరిచినటువంటి కుమార్తె పెళ్లి కుమార్తె. హల్లెలూయా. ఇది ఒక రోజున పరలోకానికి రాబోతున్నది, ఒక రోజున నా సన్నిధికి రాబోతున్నది అని చెప్పేసి దేవుడు భూలోకానికి పరిచయం చేస్తా ఉన్నాడు. ఈ లోకంలో భూలోకంలో పెళ్లి కుమార్తెను భూలోకానికి పరిచయం చేశాడు. రాబో దినములలో దూతలకు పరిచయం చేయబోతున్నాడు. నువ్వు భూలోకములో అందరికి పరిచయం కావచ్చు కానీ పరలోక దూతలకు తండ్రి రాజ్యములో నువ్వు పరిచయం కావాలంటే ఈ లోకాన్ని వదిలిపెట్టాలి.
ఈ లోకంలో ఉన్న ఆశలు వదిలిపెట్టాలి, ఈ లోకంలో ఉన్న కోరికలను వదిలిపెట్టాలి, ఈ లోకంలో ఉన్న దురాశలను వదిలిపెట్టాలి, ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాల ధనాశలను వదిలిపెట్టాలి. ఈ లోకంలో నానా రకాల నిన్ను ఏదైతే బలహీన పరుస్తుందో ఆ పాపము యొక్క ఛాయలను వదిలిపెట్టాలి. ఏదైతే నిన్ను కృంగ చేస్తుందో ఆ పాపము హెచ్చలను వదిలిపెట్టాలి. రకరకాల దురాశలన్నింటిని వదిలిపెట్టి చిత్తవృత్యాలను నూతపరచబడినట్లయితే దేవునికి స్తోత్ర. అద్భుతంగా దేవుడు పరలోకంలో మహిమ సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా నిన్ను ఒక రోజున పరలోక రాజ్యములో నిన్ను బయలుపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పరలోక రాజ్యంలో నిన్ను పరిచయం చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, నీవు పరిచయం కావాలంటే భూలోకంలో పరిచయస్తురాలుగా నువ్వు కనబడకపోవచ్చు. ఈ సంఘంలో ఉన్న నీవు ఆ సంఘంలో తెలియకపోవచ్చు, ఆ సంఘంలో ఉన్న వారికి ఈ సంఘంలో ఉన్న వారు తెలియకపోవచ్చు. ఎవరు పరిశుద్ధులో తెలియదు, ఎవరు పెళ్లి కుమార్తెో తెలియదు. కానీ ఒక రోజున పరలోకానికి ఎక్కిపోయినప్పుడు, పరలోక రాజ్యానికి ఎక్కిపోయినప్పుడు అక్కడ నువ్వు పరిచయస్తావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు పెళ్లి కుమార్తెవని ఆ రోజున దేవుడు నిన్ను పరిచయం చేస్తాడు. ఈ రోజున నువ్వు ఎన్నేళ్ళు భక్తి చేసినా ఎక్కడ పరిచయం లేదు. నువ్వెంతగా గంభీరంగా నిష్ఠగా ఉన్నా నిన్నెవరు అర్థం చేసుకోరు. సేవకులు అర్థం చేసుకోరు, విశ్వాసులు అర్థం చేసుకోరు, ఎవరు అర్థం చేసుకోరు. ఈ లోకంలో నేను ఎంత నిష్టగా ఉన్నానండి, ఎంత గమ్మినో, నేను తిన్నానో తినలేదో కానీ నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను, ప్రార్థనలో బ్రతుకుతున్నాను నువ్వు అనుకున్నా దేవుని బిడ్డ, హల్లెలూయా. కానీ ఒకరోజు రాబోతుంది, ఆ రోజున యేసయ్య దూతల మధ్యలో నేను పరిచయం చేస్తాడు. తండ్రి సింహాసనం దగ్గర నిన్ను కూర్చొని పెట్టి నిన్ను మహిమపరుస్తాడు దేవుడు. ఆ గొప్ప క్రియ నీ జీవితంలో జరగాలంటే మన సోమర్తనం వదిలిపోవాలి, మన నిద్రమత్తు వదిలిపోవాలి, మనలో ఉన్న రకరకాల ఆలోచనలు వదిలిపెట్టాలి. చిత్తవృత్తి అదనూతన పరచబడాలి. ఈ లోకంలో విశాలపరచబడిన నీవు మళ్ళీ ఏమంటున్నాడు? మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. హల్లెలూయా. విస్తరించబడమే కాదు, దేవుని హస్తం ఉండాలి. చూడండి, సొలొమోను చూడండి, ఎంతో విస్తరించాడు. దేవుని హస్తము కాపుదల లేకపోతే ఏమయ్యాడు? తొలిగిపోయాడు. సంసోను దేవుడు నాజర్ చేసుకున్నాడు, దేవుని హస్తం లేదు, ఏమైపోయాడు? తొలగిపోయాడు. ఈ విధంగా చాలా మంది భక్తులు దేవుని హస్తం, దేవుని తోడు లేనందున చాలా మంది భక్తులు లోకంలో పడిపోయారు. ఈ రోజుల్లో గొప్ప గొప్ప దైవజనులే పడిపోతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది సంఘ పెద్దలు పడిపోతున్నారు. ఈ రోజుల్లో సంఘంలో అనేక విశ్వాసులు దురాశలు పడిపోతున్నారు. ధనాశ తాకిన కారణాన అనేకులు పడిపోతున్నారు. మొదట ఆత్మీయత ఉండదు, మొదట ఉన్నటువంటి ఆ మంచితనం కనబడదు, మొదట ఉన్నటువంటి ఆత్మీయ జీవితం కనబడదు. కొంచెం ఐశ్వర్యం కనబడగానే, కొంచెం ధనం కనబడగానే, కొంచెం బిజినెస్, అయ్యగారు ఆ బిజినెస్ కోసం ప్రార్థన చేయగానే కొంచెం ఎదుగుదల, ఆ ప్రార్థనలో కొంచెం బిజినెస్లో కొంచెం ఇదైపోతే ఏమవుతాడు? దేవుని నుంచి వేరైపోతాడు, ప్రార్థన నుంచి వేరైపోతాడు. బైబిల్ చదవడు, వాక్యం చదవడు, ప్రార్థన చేయడు. బిజినెస్ బిజినెస్ బిజినెస్, డబ్బు, కోట్లు, ఇలాగ దేవుని నుండి. కానీ ఈ రోజున నువ్వెంత పెద్ద బిజినెస్ చేసినా, నువ్వెంత చేసినా, ఏం చేసినా దేవుని హస్తం నీకు తోడుగా ఉండాలని ప్రార్థన చేయి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు గొప్పోడు అయిపోయినావో, దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుందో, అప్పుడు నువ్వు ఎక్కడ నీ బిజినెస్లో ఓడిపోవు. చాలా మంది కొన్ని బిజినెస్లు పెడతారు, దేవుని హస్తం తోడుగా ఉన్నదన ఆ బిజినెస్ అక్కడే కుప్పకూలిపోతుంది. మళ్ళీ చాలా కష్టాలు పడవలసి వస్తుంది, చాలా దుఃఖంలోకి వెళ్ళవలసి వస్తుంది. కానీ దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే ఎక్కడ కూడా ఓటమి అనేది లేదు అని చెప్పి మళ్ళీ అంటాడు. నాలుగో విషయం, ఏ కీడు రాకుండా నన్ను. హల్లెలూయా. చూడండి, నేను ప్రార్థనలో చూడండి, ఏ కీడు నాకు రాకుండా, ఏ కీడులో నేను పడిపోకుండా, ఆ కీడులో నుంచి, దానిలో నన్ను తప్పించు. ఈ రోజు వస్తున్న కీడులో నుంచి తప్పించు. ఈ రోజు నా మీదకి వచ్చిన, కుటుంబం మీదకి వచ్చిన కీడు నుంచి తప్పించు. నా పిల్లల మీదకి వస్తున్న కీడు నుంచి తప్పించు. నా మీదకి వస్తున్న కీడు నుంచి తప్పించు. ప్రతి కీడు నుంచి తప్పించు అంటే నువ్వు ఎంత యథార్థంగా మాట్లాడదు తెలుసా? 10 మంది తిట్టినా కానీ ఎంత యథార్థంగా ఉంటావు. ఎదుటోడు నిన్ను సరిగ్గా పలకరించకపోయినా కానీ నువ్వు కపటం లేకుండా మాట్లాడతావు. ఎదుటోడు నిన్ను అపార్థం చేసుకున్నా నువ్వు కుళ్ళు లేకుండా మాట్లాడతావు. నీ జీవితంలో
దేవుని ఆత్మ ఈ విధంగా నీకు సాయం చేస్తే నువ్వు ఎక్కడ హల్లెలూయా ఎక్కడ కూడా కుళ్ళుగా మారిపోవు, ఎక్కడ కూడా కపటంగా మారిపోవు, ఎక్కడ కూడా వేషధారుడుగా మారిపోవు. నీ జీవితంలో ఎలాంటి స్వార్థం అనేది నీ లోపల సావాసం చేయదు. దేవుడు ఇలాంటి అద్భుతమైన కార్యం నీలో దేవుడు అబ్రహామును మార్చి అబ్రాహాముగా మార్చాడు, యాకోబును మార్చి ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. లూజును బేతేలుగా మార్చాడు, సౌలును పౌలుగా మార్చాడు. ఈ రోజున నన్ను మార్చాలి, నా ఆత్మీయ జీవితంలో నన్ను మార్చాలని నువ్వు కోరుకున్నట్లయితే మొదట నా జీవితం వ్యర్థమైంది, మొదట ఈలోక సంబంధమైన విషయాలు కలిగిన వాడను. ఒకప్పుడు నిన్ను భక్తి చేసుకుంటూ వస్తున్నాను కానీ నాలో ఉన్న ఈ స్వార్థాలన్నీ పోలేదు. ఇగో నేను భక్తి చేసుకుంటూ వస్తున్నాను కానీ నాలో ఉన్న ఈ కుళ్ళు స్వభావాలు పోవడం లేదు. నేను భక్తి చేసుకుంటూ వస్తున్నాను కానీ నాలో ఉన్న అపవిత్రత ఏది తొలగిపోలేదు. ఈ రోజు నన్ను మార్చు ప్రభు అని ఎవరైనా అనుకుంటే మోకరించి ప్రభుని అడగండి. ఈ రోజున నన్ను మార్చు ప్రభు. ఈ లోకంలో నన్ను ఆశ్రయించదు, ఈ లోకంలో ఏ ఆశీర్వాదం లేదు, ఈ లోకంలో నా జీవితంలో ఏ నెమ్మది కూడా లేదు. ఒకవేళ నువ్వు నన్ను ఆశ్రయిస్తే తప్ప. ఎబ్బేజుని దేవుడు 4 విషయాలు అడిగినప్పుడు 4 విషయాలు ఆశ్రయించాడు. నిశ్చయముగా నువ్వు నన్ను ఆశ్రయించు, నిశ్చయముగా నువ్వు నన్ను విశాలపరచుము, నీవు నాకు తోడుగా ఉండుము, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచుము, ఏ కీడు నాకు రాకుండా దాని నుండి నన్ను తప్పించుమని ఎబ్బేజు అడిగినట్టుగా నువ్వు ప్రార్థన చేస్తావా? ఎబ్బేజు అడిగినట్టుగా నీ ప్రార్థన జీవితంలో ప్రభు కొరకు నిలబడతావా? ఎక్కడ ఓటం కలిగి ఉన్నావో అక్కడే నిలబడు, ఎక్కడ ఓటం పాలయ్యావో అక్కడే ప్రభు సన్నిధిలో నిలబడు. ఎబ్బేజును మార్చిన దేవుడు నిన్ను మార్చగలడు. దేవుని బిడ్డ, ఈ రోజుల్లో చాలా మంది జీవము గల దేవుని వైపు చూడక, జీవము గల దేవుని మీద మనసు పెట్టక చాలా మంది వారి స్వార్థాన్ని విడిచిపెట్టడం లేదు, వాళ్ళలో ఉన్నటువంటి దురాశను విడిచిపెట్టడం లేదు. పైకి భక్తి, లోపల భయంకరమైనటువంటి సాతాను యొక్క ఆలోచన. ఈ రోజున నువ్వెంత భక్తి చేసినా వ్యర్థమే, నువ్వెంత భక్తి పరుడైనా వ్యర్థమే. నీ జీవితంలో మార్పు రాకపోతే నీ విశాలతలోకి రాలేవు. నీ లోపల స్వార్థము అపవిత్రం తొలగకపోతే నీ ఆశీర్వాదం కష్టం. నువ్వెంత కష్టపడిన ఆశీర్వాదం కనబడు. రాత్రి పగలు కష్టపడినా, రాత్రి పగలు పని చేసిన ఆశీర్వాదం కనబడడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ లోపల మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు రావాలి, నీ మనస్తత్వంలో మార్పు రావాలి. చాలా మంది దేవుడు కావాలి, లోకం కావాలి, దేవుడు కావాలి, మనిషి బయట విషయాలు కావాలి. మనసంతా అంటే బయట విషయాల మీదనే, బయట బయట బయట. ఎంత భయంకరమైనటువంటి ఇది లూసిఫర్ ఆత్మ అనేది చాలా మంది అర్థం చేసుకోరు. మందిరానికి వచ్చానా, కూర్చున్నానా, ఏదో 3 ముక్కలు విన్నానా, ఇదే. ఆ తర్వాత నీ జీవితంలో మార్పు రాలేదు. మనసంతా బయట, మనసంతా స్నేహితుల మీద, మనసంతా ఎవడు ఫోన్ చేస్తాడని. ఎంత దుర్మార్గత నీలో నివాసం చేస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు విడుదల పొందుకో. చాలా మందిలో సరైన సమయానికి రారు, చాలా మంది సరైనటువంటి ఆత్మీయ అవగాహన ఉండదు, వాళ్ళు విస్తరణ లేదు. కొందరు అనుకోవచ్చు, మీరు సరిగ్గా మందిరానికి వెళ్ళరే, వీరికి డబ్బు విస్తారంగా ఉంది, వీరింట్లో అందరు జాబులు ఉన్నాయి, వీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, ఏ కష్టం లేదు, నష్టం లేదు అని కొందరు అనుకోవచ్చు. దేవుని బిడ్డ, ఇది లోకంలో ఉన్నది, లోకంలో గతించిపోతుంది. ఒకరోజు లోకంలో సంపాదించాడు, లోకంలో పేరు ప్రతిష్ట గాంచాడు, ప్రెస్టేజ్ని కాపాడుకున్నాడు. ఇది లోకంతో గతించిపోతుంది. కానీ నువ్వు వెంటబడడం కష్టం.
నువ్వు పరలోక రాజ్యం చేయడం కష్టం. నువ్వే మార్చుకోవడానికి, నీ మనసును మార్చుకోవడానికి, నీ బ్రతుకును మార్చుకోవడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. మారుతావా అని చూశాడు. నీలో మార్పు రాకపోతే ఎలా? నువ్వు ఎప్పుడైనా మారుతావా? వాక్యాన్ని బట్టి మారుతావా చూస్తున్నాడు. నీలో మార్పు రాకపోతే ఎలా? ఈ రోజున నీ జీవితాన్ని ఒక్కసారి ప్రభు వైపు తిప్పు. ప్రభు వైపు తిప్పు. స్తోత్రం, 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 స్తోత్రం. జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. సకల ఆశీర్వాదముల కారణభూతుడా పరమ తండ్రి, మీ పాదాల వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన గడిచిన పునరుద్ధాన దినం మొదలుకొని నేటి వరకు మా జీవితాల్లో, మా కుటుంబాలలో, మా యొక్క ప్రభువా సంఘములో చేసిన ప్రతి ఒక్క మేలు కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినం ఆరాధన అంతట్లో మీరు పాటల మహిమ పొంది చరిత్రల గ్రంథంలో మాతో మీరు మాట్లాడి వార్త పరిచయం మీద ఆస్తులు ఎత్తిపట్టి నా మా హృదయాలకు కావాల్సిన వర్తమానం మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి. విన్న వాక్యం విడిచిపెట్టకుండా ప్రతి పరిశుద్ధుడా చేయండి. వాక్యానుసరంగా, క్రమానుసరంగా, నియమానుసరంగా తండ్రి దినమున నా ప్రభువా దావీదు మీ సన్నిధిలో ప్రభు వినయముగా నిస్సలు మొరపెట్టుకుంటూ ప్రార్థిస్తూ మీ ఆశీర్వాదం మీ దీవెన పొందుకొని తండ్రి నీకు వందనాలు. కలిగిన ఆపదలో, శ్రమల్లో, అయా అనేకమైన శోధనలో కూడా ప్రభువా అయా దావీదు ఏ మనుషులను ఆశ్రయించక నీ పాద సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థించి మొరపెట్టి అయా బాబు వినయంగా మీ సన్నిధిలో గోజాడినట్టుగా మీ లేఖను తెలియజేస్తున్నాను. అయా వాక్య పరిచయం మీరుండి ప్రభా ఈ పేరు మా ముందుండి వచ్చి ప్రభా మీ దాసుని మీద నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాటలకై స్తోత్రము. ఏ బేజు నా తండ్రి ప్రభువా అయా మనుషులకు, నా తండ్రి కనులకు, నా ప్రభువా దేవా ఎంతో ఏళనగా అవమానకరంగా ఉన్నప్పటికీ తండ్రి తన తల్లి కూడా వేదనతో విని కన్నానని చెప్పి ఎబేజు అని పేరు పెట్టినట్టుగా నీ లేఖనంలో చూసాం తండ్రి. మీకు స్తోత్రములు నాయనా. ఎబేజు అనగా వేదన పుత్రుడని లేఖనం తెలియజేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు యేసయ్యా. అవును ప్రభువా ఎబేజు నా తండ్రి ప్రభువా మిమ్మును గురించిన వార్త విని మీ సన్నిధికి వచ్చి అయా మోకరించి మొరపెట్టి ప్రార్థించి నా తండ్రి విజ్ఞాపనం చేసి అయా వినయముతో విజ్ఞాపనముతో నా తండ్రి నిన్ను ఘనపరిచినప్పుడు తండ్రి నాయన అయా మీ సన్నిధిలో నన్ను ఆశీర్వదించమని ప్రార్థించినప్పుడు ఆశీర్వదించావు తండ్రి. నీకు వందనాలు. నా సరిహద్దులను విశాలపరచమన్నప్పుడు విశాలపరచావు తండ్రి. నీకు స్తోత్రములు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండజేయమన్నప్పుడు ప్రభా అయా నీ కూడా చెయ్యి తోడుగా ఉంచి నడిపించిన మా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఏ కీడు రాకుండా నన్ను కాపాడమన్నప్పుడు తండ్రి ప్రతి కీడును దూరపరిచి మీరు నా తండ్రి జీవితంలో ఆయా ఫలభరితంగా మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా తన సహోదరులకు, తన కుటుంబీకులకు ఎంతో నా ప్రభావమానకరంగా ఏలనకరంగా ఉన్న ఎబేజు మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆశ్రయించి మీ పాదాలు పట్టుకున్నప్పుడు తండ్రి అత్యధికమైన దీవెన ఆశీర్వాదంలో నింపిన దేవుడా నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇది నమన నా ప్రభా ఆత్మీయంగా, శారీరకంగా ప్రభా అన్ని విషయాల్లో ప్రభా మీ పాద సన్నిధిలో ప్రార్థించిన తండ్రి ప్రభా మాకున్నటువంటి నతని సమస్త అవసరతలను మీ పాదాల దగ్గర పెట్టి తండ్రి ప్రార్థించి మీ జ్ఞాపనం ఇచ్చి ఆత్మను మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. దేవాని పాదాలకు స్తోత్రములు. మనుషుల మీద ఆధారపడక, డాక్టర్ల మీద ఆధారపడక నా తండ్రి అయా నా తండ్రి నీ మీద ఆధారపడి నీ వైపు చూసిన ముఖములు ఎన్నడూ సిగ్గుపడవని మీ లేఖనం తెలియజేస్తున్నాం. యాకోబు మీ మీద ఆధారపడ్డాడు, ఇశ్రాయేలుగా మార్చావు తండ్రి. అబ్రహాము మీ మీద ఆధారపడ్డాడు, అబ్రహాముగా మార్చావు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన నా ప్రభువా. అయ్యా ఈ దినమున నా ప్రభువా దేవా అనేక మంది భక్తులను మా ముందు నుంచి మీరు మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినారు. మా జీవితాలలో ఏది కొదువు కలిగి ఉన్నామో నాయన నా ప్రభువా ప్రార్థన జీవితము దయచేయండి, పట్టుదల దయచేయండి ప్రభువా. అయా మాలో ఉన్నటువంటి సమస్త నిర్లక్ష్యము, సోమర్థనం పూర్తిగా తొలగించి అయా ప్రార్థన విజ్ఞాపనలతో నేను ఘనపరిచే కృప మీరు మాకు దయచేయమని ఈ సమయం మందు నా తండ్రి కూడవచ్చిన మమ్మల్ని అందరినీ మీ పాదాలకు సమర్పించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కృపా కనికరం కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా నీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినమందు నాయన సంగముగా కూడిన ప్రజల మధ్యలో ఎబ్బేజును ప్రభువా మీరు తెలియజేస్తున్న ప్రతి మాట కొరకై స్తోత్రం. వేదన పుతుడుగా
నాయనా నువ్వు లోకానికి పరిచయం చేస్తూ ఉన్నావు, సంఘానికి పరిచయం చేస్తూ ఉన్నావు నాయనా. 2 వాక్యాల ద్వారా, 2 వచనాల ద్వారా నాయనా తన జీవితం అంతా కూడా తెలియజేసావయ్యా. నీ సన్నిలో నిన్ను ఎరిగి ఉన్నప్పుడు గొప్ప ఐశ్వర్యవంతుడుగా మార్చబడ్డాడు. అతనిలో అనేక వంశములు బయటకు వచ్చాయి. అతడు ఘనత పొందిన వాడుగా మార్చబడ్డాడని తెలియజేశావు. నీకు వందనాలు. తల్లి అయితే వేదంతో వదిలిపెట్టినట్టుగా చూస్తున్నాను, కానీ నువ్వు వదిలిపెట్టలేదు, నువ్వు మరవలేదు, ఎడబాయలేదు, ఆశీర్వదించావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. గొప్ప ఆశీర్వాదం చేత బలపరిచినావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. మా జీవితాల్లో కూడా అట్లాంటి మేము గొప్ప ఆశీర్వాదం చేత మేము నాయన మేమున్న చోట సాక్ష్యం కలిగి బ్రతుకున్నట్లుగా నువ్వు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నావు. మమ్మల్ని విశాలపరచండి నాయన. అయ్యా నీకు వందనాలు. ఏ కీడు మాకు రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించుమని ప్రార్థిస్తున్నాను. సంఘ బిడ్డలందరినీ తప్పించండి, లైవ్లో ఉన్న బిడ్డలను తప్పించండి, ప్రతి కీడు నుంచి నాయన తప్పించండి. అద్భుతమైన కార్యాల చేత ఒక్కొక్కరిని బలపరచమని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు అయ్యా. ఇంతవరకు నాయన కొన్ని మాటల చేత మమ్మల్ని బలపరిచేందుకు స్తోత్రం చేస్తున్నాను. మీ ఆశీర్వాదాల చేత మమ్మల్ని అందరూ కూడా తృప్తిపరిచి నడిపించి బలపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీ హస్తానికి ఆరోపిస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మాన్యున సావాసం సన్నిధి కూడి వచ్చిన సంగమనకు సకల పరిశుద్ధులకు సదా తోడుగొడు నడిపించును గాక. దేవునికి స్తోత్రం. అందరికీ